సో హాయ్ ఎవరీవన్. సో మనము ఇంతకుముందు క్లాస్ వరకు ట్రిగ్నోమెట్రీ కొన్ని డెఫినేషన్స్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు మిగిలిన డెఫినేషన్స్ కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ క్లాస్లో సో డైరెక్ట్గా ఎక్సైజ్ ప్రాబ్లమ్స్కి వచ్చేది. సో ఒక్కసారి ఇంతకుముందు చెప్పిన క్లాస్లో ఒకసారి క్విక్ రివిజన్ చేసుకున్నాం. సో మనకి ట్రిగ్నోమెట్రీ అనేది ఒక మ్యాథమెటికల్ బ్రాంచ్. ఇందులో ఈ ట్రిగ్నోమెట్రీలో మనం ఎక్కువ యూజ్ చేసేవి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం. వన్ ఆఫ్ ద మెయిన్ మ్యాథమెటిషియన్ హిప్పార్కస్ అనే వ్యక్తి ఈ ట్రిగ్నోమెట్రీ గురించి డిస్కస్ చేయడం జరిగిందని ఆల్రెడీ ముందు క్లాస్లో చెప్పడం జరిగింది. అలాగే దీంతోపాటు సో సైన్ ఏ అంటే ఏంటి, కాస్ ఏ అంటే ఏంటి, ట్యాన్ ఏ అంటే ఏంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఏ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్, కాస్ ఏ అంటే ఎడ్జసెంట్ బై హైపోటెనస్. సో అలా చెప్పడం జరిగింది. సో అలాగే ట్యాన్, కాట్, సీకెంట్, కొసీకెంట్ అలా చెప్పడం జరిగింది. సో అవి ముందు క్లాస్లో. ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్పాం, ఒక ట్రిగనోమెట్రీ టేబుల్ చెప్పాం కదా. సో సైన్ 30 వాల్యూ అంతా సేమ్ సైన్ టీటాకు బదులుగా ఏదో ఒక యాంగిల్ తీసుకున్నాం. సో సైన్ 30, సైన్ 60, సైన్ 45, సైన్ 90 ఎక్సెట్రా. సో టేబుల్ ఎలాగ కంటెస్ట్గా పెట్టాలి, నెక్స్ట్ ఒకటే నేర్చుకుంటే దాని నుండి టేబుల్ మొత్తం ఎలా రాబట్టాలి అనేది ఒక షార్ట్కట్ ట్రిక్లో ముందుగా చెప్పుకున్నాం. సో టుడే ఇంకా ముందుకెళ్దాం. సో ముందుకేంటంటే ఇంకా ట్రిగ్నోమెట్రీలో కొన్ని ఆల్రెడీ ముందు క్లాస్లో ఒక 3 ఐడెంటిటీస్ చెప్పినాం. ఏంటి ఐడెంటిటీస్? సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 ఈక్వల్ టు 1 కదా. సీకెంట్ స్క్వేర్ మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. అలాగే ఇంకో ఐడెంటిటీ కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో ఈ 3 ఐడెంటిటీస్ ఇంపార్టెంట్ ఐడెంటిటీస్ అని చెప్పాం మనం ఆల్రెడీ. సో ఏంటంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, అలాగే కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో ఈ ఐడెంటిటీస్ ఎలా యూజ్ చేస్తారో దాని మీద ప్రాబ్లమ్స్ ఏంటని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉపయోగిస్తామంటే కొన్ని దగ్గరలో మనకి ప్రాబ్లంలో సైన్ స్క్వేర్ థీటా అని కనిపిస్తుంది. సో ఆ సైన్ స్క్వేర్ థీటా అని కనిపించినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ఉంది. ఇక్కడ మనకు కావాల్సిన సైన్ స్క్వేర్ థీటా కదా. ఈ ఒక్క సైన్ స్క్వేర్ థీటా ఇక్కడ ఉంచేసి ఈ కాస్ స్క్వేర్ థీటాని రైట్ సైడ్ పంపించేయండి. అప్పుడు ఏమవుతుంది, ఇవతల ప్లస్ చేస్తుంది కదా, అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది. అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అంటే ఇక్కడ ప్రాబ్లంలో సైన్ స్క్వేర్ అని ఉండే దగ్గర 1 మైనస్ కాస్ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. సో అలాగా ప్రాబ్లమ్స్లో దీనిపైన డిపెండ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో 3 ఐడెంటిటీస్ ఇంపార్టెంట్ ఐడెంటిటీస్ ఏంటంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, అలాగే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, అలాగే కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో వెరీ ఇంపార్టెంట్ ఐడెంటిటీస్. ఈ ఐడెంటిటీస్ మీద డిపెండ్ అయ్యి కంపల్సరీగా ఉంటుంది. ఒక 4 మార్క్ క్వశ్చన్ అయితే ఉంటుంది. సో మనం ఏదైతే ఒక క్లాస్ వింటున్నప్పుడు ఏదైతే ఇంపార్టెంట్ అని చెప్తామో దాన్ని అలా మైండ్లో గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సో మనకి ఎగ్జామ్ అదే కదా. ఎగ్జామ్ పల్స్ ఏంటి, ఏ పర్టికులర్ ఏరియా నుండి వస్తుందో తెలుసుకోవడం ఎగ్జామ్ పల్స్. అది పట్టుకున్నారంటే సక్సెస్ వస్తుంది. సో అందువల్ల సో ఇవి ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 ఐడెంటిటీస్ నిద్రలో లేపినా చెప్పేటట్టు ఉండాలి. సో ఇవి 3 ఐడెంటిటీస్. ఇంకా ఇక్కడ యూజ్ చేసే ఫార్ములాస్ కొన్ని ఉంటాయి. ఈ కొన్ని ఫార్ములాస్ అనేవి ఇక్కడ మీకు 10th క్లాస్కి వచ్చేసరికి ఈ ఫార్ములాస్ అనేవి యూజ్ అవ్వవు. బట్ ఈ ఫార్ములాస్ని ప్రూవ్ చేయమంటాడు. ఎలా ప్రూవ్ చేయమంటాడు అంటే సైన్ ఏ వాల్యూ బి వాల్యూ వేరే చేస్తాడు. సో అది ప్రూవ్ అవుతుందా లేదా చెక్ చేయమంటాడు. సో అవి ఎక్సర్సైజ్లోకి వచ్చేసరికి చెప్దాం మనకి. బట్ ఇక్కడ ఫార్ములాస్ అనేవి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఫర్దర్గా ఇప్పుడు ఒక 10thలో కాకుండా మీకు ఇంటర్కి వెళ్ళేసరికి యూజ్ అవ్వాలి కదా. సో అవి చెప్పుకున్నాం. అన్నీ కాకపోయినా కొన్ని చెప్పుకుంటే ఇంటర్లోకి వెళ్ళేసరికి కొంచెం ఈజీ అవుతుంది. సో ఫస్ట్ ఓకే, 3 ఐడెంటిటీస్. ఓకే, 3 ఐడెంటిటీస్ అందరూ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ సైన్ ఏ ప్లస్ బి. ఓకేనా. సైన్ ఏ ప్లస్ బి ఇది ఒక ఫార్ములా. సైన్ ఏ ప్లస్ బిని ఎలా రాయొచ్చు అంటే సైన్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి. ఓకేనా. సో సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ సేమ్ అలాగే సైన్ ఏ మైనస్ బి అంటే ఇక్కడ ఏం లేదు, ఒక మైనస్ చేంజ్ అవుతుంది. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో కాస్ ఏ సైన్ బి మీన్స్ కాస్ ఏ ఇంటూ సైన్ బి. ఓకే. సో నెక్స్ట్ ఫార్ములా సైన్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, కాస్
సో కాస్ ఏ ప్లస్ బి. సో కాస్ ఏ ప్లస్ బి ఏం లేదు, కాస్ ఏ కాస్ బి వస్తుంది మైనస్ సైన్ ఏ సైన్ బి. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది మీరు. ఇక్కడ ఏమొస్తుంది అంటే సైన్ ఏ ప్లస్ బి వచ్చినప్పుడు ప్లస్ వస్తుంది, సైన్ ఏ మైనస్ బికి మైనస్ వస్తుంది. బట్ కాస్కి డిఫరెంట్, ఇక్కడ కాస్ ఏ ప్లస్ బి వచ్చినప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ వచ్చినప్పుడు ఇక్కడ ప్లస్ వస్తుంది. సో కాస్ ఏ మైనస్ బి ఫార్ములా కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. సో ఇది ఒకటి. ఓకేనా. నెక్స్ట్ మనకు ఉంటుంది ట్యాన్ ఏ ప్లస్ బి. ట్యాన్ ఏ ప్లస్ బి ఫార్ములా ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి బై 1 మైనస్ ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ బి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఆల్రెడీ వచ్చింది. సో సైన్ ఏ మైనస్ బి ఫార్ములా వచ్చింది, కాస్ ఏ ప్లస్ బి వచ్చింది, కాస్ ఏ మైనస్ బి వచ్చింది, ట్యాన్ ఏ ప్లస్ బి వచ్చింది. సో ట్యాన్ ఏ మైనస్ బి కూడా అలాగే, ఇక్కడ ట్యాన్ ఏ మైనస్ బి వచ్చినప్పుడు మైనస్ వేరియేషన్ వస్తాయి అంతే. సో దీన్ని బట్టి కాట్ రాయాలంటే ఏం లేదు, కాట్ అంటే ఏముంది మనకి, కాట్ అంటే 1/tan కదా. సో కాట్ ఏని ఎలా రాయొచ్చు 1/tan ఏ, ఎందుకంటే కాట్కి రెసిప్రోకల్ ట్యాన్ కదా. సో ఇప్పుడు మనకి కాట్ ఏ ప్లస్ బి కావాలంటే దీన్ని రెసిప్రోకల్ చేసేయండి, అంటే న్యూమరేటర్ డినామినేటర్కి డినామినేటర్ న్యూమరేటర్ చేసేయండి. సో అది ఒక ఫార్ములా. సో ఈ ఫార్ములాస్ మీకు 10th క్లాస్లో యూజ్ అవ్వవు, బట్ ఫర్దర్ యూజ్ అవుతుంది. మీకు 10th క్లాస్లో వస్తే ఈ 4 ఫార్ములాస్ ఎక్కువ వస్తాయి. ఈ 4 కూడా ఎలాగ ఇస్తాడంటే ఇక్కడ సైన్ ఏ వాల్యూ ఇప్పుడు ఇది ప్రూవ్ చేయమంటాడు. ఓకేనా. సో ఇది ప్రూవ్ దట్ సైన్ ఏ ప్లస్ బీ ఈక్వల్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అనేసి ఇది ప్రూవ్ చేయమంటాడు. ఇది ప్రూవ్ చేయడం ఎలాగంటే మీకు నచ్చింది ఏ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 30 తీసుకుంటారు, బి వాల్యూ 60 తీసుకుంటారు. అప్పుడు సైన్ 30 ప్లస్ 60 ఎంత అయింది, సైన్ 90 ఈక్వల్ టు ఏ ప్లస్లో ఎంత సైన్ 30 ఇంటూ బి ప్లస్లో కాస్ 60 ప్లస్ కాస్ 60 సారీ కాస్ ఏ కదా, ఏ వాల్యూ 30 ఇంటూ సైన్ 60. సో ఇప్పుడు సైన్ 90 వాల్యూ మనకు తెలుసు, ఆల్రెడీ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్లో చెప్పుకున్నాం. సో దేని వాల్యూ దానిలో వేస్తాము, క్యాలిక్యులేషన్ చేస్తాం, ఈ రెండు ఈక్వల్ రావాలి, అప్పుడు హ్యాన్స్ 2 అని రాస్తాం. సో ప్రాబ్లం వస్తుంది మనకి. సో అప్పుడు డిస్కస్ చేద్దాం ప్రాబ్లం వచ్చినప్పుడు. సో ఎలా ఉంటాయి. ఓకేనా. ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్. దీంతో పాటు కొన్ని ఇంకొక 3 ఫార్ములాస్ ఉంటాయి. సో మీకు 10th లో అయితే అవసరం లే, బట్ నేర్చుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో నెక్స్ట్ సైన్ ఏ ప్లస్ బి అయిపోయింది కదా, సైన్ 2a. సైన్ 2a అంటే అర్థం ఏంటన్నా, సైన్ ఏ ప్లస్ ఏ అని అర్థం, అంతే కదా. సో సైన్ 2a ఫార్ములా 2 sin a cos a, 2 sin a cos a. ఇది ఎలా వచ్చిందంటే సైన్ 2a అంటే ఎలా రాయొచ్చు, సైన్ ఏ ప్లస్ ఏ, అంతే కదా. 2na ప్లస్ ఏ అని రాయొచ్చు. అప్పుడు ఇది సైన్ ఏ ప్లస్ బి ఫార్ములాలో ఉంటే ఫార్ములా ఏంటి, సైన్ ఏ కాస్ ఏ ప్లస్ కాస్ ఏ సైన్. సేమ్ రెండు సేమ్, అందువల్ల 2 sin a cos a అయ్యింది. ఓకేనా. సో ఫార్ములా ఎలా వచ్చిందంటే ఇలా. సో ఇది ఒక ఫార్ములా, ఇంపార్టెంట్ ఫార్ములా. సో సైన్ 2a ఫార్ములా 2 sin a cos a. ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్ ఎందుకు కాదంటే మీకు దీని మీద ప్రాబ్లమ్స్ అయితే ఉండవు, బట్ ఏమో మేబీ ఛాన్సెస్ ఆఫ్ మార్క్ అడిగేసాడు అనుకోండి. సో యూజ్ అవుతాయి కదా. సో సైన్ 2a ఫార్ములా ఇది. అలాగే కాస్ 2a ఉంటుంది. కాస్ 2a అంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ, ఇది కూడా అందులో వేస్తే వస్తుంది. నెక్స్ట్ ట్యాన్ 2a ఉంటుంది. ట్యాన్ 2a అంటే ఏం లేదు, 2 tan a బై 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ. ఓకేనా. సో ఇవి ఒక 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకేనా. ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి నాట్ ఓన్లీ ఫర్ 10, సో ఫర్దర్ స్టడీస్ ఇంటర్మీడియట్లో యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మీకు 10th లో యూజ్ అయ్యే కాన్సెప్ట్ ఒకటి చెప్తున్నాం. సో ఇక్కడ ఇవి కొన్ని ఫార్ములాస్ అమ్మా. ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ 3 ఐడెంటిటీస్ ఉంటాయి. ఆ 3 ఐడెంటిటీస్ మ్యాండేటరీ. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, cosecant స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, secant స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. 3 ఐడెంటిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటు ఇప్పుడు చెప్పుకున్న ఫార్ములాస్ కొన్ని నేర్చుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్స్. మీకు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే తెలుసమ్మా ఏంటి, ఏవైనా 2 యాంగిల్స్ సమ్ అనేది 90 degrees ఉంటే దాన్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటామని చెప్పినాం కదా. సో ఇప్పుడు మనం ఎక్కువగా ఇక్కడ యూజ్ అయ్యేది ఏంటంటే కొన్ని ఫార్ములాస్ ఉంటాయమ్మా. ఎలాగంటే సైన్ 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ, అలాగే కాస్ 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ. ఓకేనా. సైన్ 90 మైనస్ ఏ అయితే అది కాస్ ఏగా మారిపోతుంది. కాస్ 90 మైనస్ ఏ ఉందంటే దాన్ని సైన్ ఏలాగా రాసుకోవచ్చు. ఎక్కడైనా ప్రాబ్లంలో సైన్ 90 మైనస్ ఏ ఉందనుకో, దాన్ని కాస్ ఏగా డైరెక్ట్ రాసేయవచ్చు. కాస్ 90 మైనస్ ఏ ఉంటే సైన్ ఏగా రాసేయచ్చు. అంటే దానికి అర్థం ఏంటి, సైన్ని కాస్గా మారిపోతుంది,
కాస్ కాస్త సైన్గా మారిపోతుంది. ఎప్పుడు 90 మైనస్ ఉండేటప్పుడు. ఇది దీని మీద కొన్ని మొత్తం 6 ఉంటాయి. ఇవి ఎలా వచ్చినాయి? ఇక్కడ మీకు ఎక్కువ యూజ్ అయ్యేది 90 మైనస్ ఏ, 90 మైనస్ టీటా, 90 మైనస్ ఏ, 90 మైనస్ టీటా. ఓన్లీ ఇవే 90 మైనస్ తప్పితే ఏం యూజ్ ఉండదు మీకు 10th లో. ఫర్దర్ స్టడీస్లో 90 మైనస్ టీటా ఉంటుంది, 90 ప్లస్ టీటా ఉంటుంది, 180 మైనస్ టీటా ఉంటుంది, 180 ప్లస్ టీటా ఉంటుంది, 360 మైనస్ టీటా ఉంటుంది, 360 ప్లస్ టీటా ఉంటుంది, 270 ప్లస్ టీటా ఉంటుంది. సో రకరకాలుగా ఉంటుంది. సో అది ఎలాగంటే ఒకసారి షార్ట్కట్ ట్రిక్లో చెప్పుకుందాం. సో ఎనీవన్ ఏది ఇచ్చినా దీన్ని బట్టి చెప్పగలం మనం. ఎలాగంటే సో మీకు ఆల్రెడీ తెలుసు ఇది ఒక సర్ఫేస్ ఏరియా కదా. సో ఇది కోఆర్డినేట్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, అంతే కదమ్మా. సో ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ అన్ని పాజిటివ్లే ఉంటాయి, ఎందుకంటే ఎక్స్ వాల్యూస్ పాజిటివ్ ఉంటాయి, వై వాల్యూ పాజిటివ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది, అంతేనా. ఇక్కడికి వచ్చేసరికి రెండు నెగిటివ్లే ఉంటాయి, ఇక్కడికి వచ్చేసరికి పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది, ఎందుకంటే ఎక్స్ పాజిటివ్ వై నెగిటివ్, అంతే కదా. ఇవన్నీ పాజిటివ్ వాల్యూస్, ఇవన్నీ పాజిటివ్ వాల్యూస్, ఇవన్నీ నెగిటివ్ వాల్యూస్, ఇవన్నీ పాజిటివ్ వాల్యూస్, ఇవన్నీ నెగిటివ్ వాల్యూస్. ఇక్కడ ఎక్స్ పాజిటివ్ వై పాజిటివ్, ఇక్కడ ఎక్స్ నెగిటివ్ వై పాజిటివ్. సో ఇది కోఆర్డినేట్ 1 Q1, ఇది కోఆర్డినేట్ 2, ఇది కోఆర్డినేట్ 3, ఇది కోఆర్డినేట్ 4, ఓకేనా. సో ఇక్కడ 90 మైనస్ టీటా, దట్ మీన్స్ 0 to 90, ఓకేనా. సో ఇది 90 to 180, ఇది 180 to 160, సారీ 180 to 270, ఇది 270 to 360, ఓకేనా. సో ఓకేనా. సో ఇది సో మీకు చెప్పినాం ఇది కోఆర్డినేట్ 1, కోఆర్డినేట్ 2, కోఆర్డినేట్ 3, కోఆర్డినేట్ 4, ఓకేనా. సో మీకు ఇవి పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ అన్నీ గుర్తుంటాయి కదా మీకు. సో ఇవి ఒకసారి తీసేయండి, ఓకేనా. సో కోఆర్డినేట్ 1, కోఆర్డినేట్ 2, కోఆర్డినేట్ 3, కోఆర్డినేట్ 4. కోఆర్డినేట్ 1 ఏమని చెప్పినాం 0 to 90 degrees, ఇక్కడ 90 to 180. సో 90 యాడ్ చేసుకుంటూ పోవడమే. ఇక్కడ 180 to 270, 270 to 360, ఓకేనా. సో ఇది ఎలా రాసామంటే మీకు తెలుసు, ఇది 0 యాంగిల్ కదా, 0 to ఇది 90 అంటే ఇక్కడ 90 అంటే 0కి 90కి మధ్యలో వస్తే కోఆర్డినేట్ 1కి చెందుద్ది. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత అవుతుంది 180 అంటే ఇది 90కి 180కి మధ్యలో వస్తే ఈ కోఆర్డినేట్ చెందుద్ది. సో 180 to 270 మధ్యలో వస్తే ఈ కోఆర్డినేట్, ఇది 270 to 360, మొత్తం 4 కోఆర్డినేట్స్, కోఆర్డినేట్ 1, కోఆర్డినేట్ 2, కోఆర్డినేట్ 3, కోఆర్డినేట్ 4, ఓకేనా. సో ఇక్కడ ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవడానికి ఇదే షార్ట్ కట్ మెథడ్. సో జనరల్గా ఏం చెప్తారంటే ఆల్ గుర్తుపెట్టుకోవడానికి, సో ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటామమ్మా, ఓకేనా. ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటాము. ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే అర్థం ఏం లేదమ్మా, ఇక్కడ ఆల్ అంటే అన్నీ మనకి సైన్ ఉంటుంది, ట్యాన్ ఉంటుంది, కాట్ ఉంటుంది, సీకెండ్ ఉంటుంది, కొసికెండ్ ఉంటుంది, సీకెండ్ అన్నీ ఉంటాయి కదా. సో 6 ఉంటాయి మొత్తం, ఆ 6 అన్నీ చెందుతాయని అర్థం ఇక్కడ. ఆల్ అంటే సైన్, కాస్, సీకెంట్, కొసికెంట్, ట్యాన్, కాట్, సో మొత్తం ఆల్, ఓకేనా. ఈ ఆల్ ఆర్ పాజిటివ్. దీని అర్థం ఏంటంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్, సైన్ ఏ వచ్చినా, కాస్ ఏ వచ్చినా, సీకెండ్ ఏ వచ్చినా, కొసికెంట్ వచ్చినా, ట్యాన్ వచ్చినా, కాట్ వచ్చినా పాజిటివ్. సో ఇది కొంచెం క్లన్సింగ్ ఉంటుంది మీకు ఫస్ట్ అర్థం అవ్వదు ఏం చెప్తున్నారు అసలు ఏందని. కంక్లూజన్కి వెళ్ళాక క్లియర్గా అర్థమైంది. సో ఇక్కడ సిల్వర్ ఎస్ అంటే ఎస్తో స్టార్ట్ అయ్యేది, సైన్ ఒకటి ఉంటుంది, ఓకేనా. అలాగే సైన్ టీటా ఏ మన ఇష్టం, అది ఏ అనేది యాంగిల్. సో సైన్ టీటా రెసిప్రోకల్ ఏంటి కొసికెంట్, ఓకేనా. ఈ రెండు ఇక్కడ పాజిటివ్, ఓకేనా. నెక్స్ట్ టీ అంటే ట్యాన్ టీటా, దాంతోపాటు దీని రెసిప్రోకల్ ఏంటి ట్యాన్కి కాట్, ఈ రెండు ఇక్కడ పాజిటివ్, ఓకేనా. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అన్ని పాజిటివ్. ఇక్కడ నీకు సైన్ వాల్యూ తీసుకున్నా, కాస్ వాల్యూ తీసుకున్నా, ఎనీ వాల్యూ ఏది తీసుకున్నా వచ్చిన రిజల్ట్ ఆన్సర్ అనేది పాజిటివ్లోనే వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ కోఆర్డినేట్లో సైను, కొసికెంట్ ఈ రెండు మాత్రమే పాజిటివ్ వస్తాయి, ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి ట్యాన్, కాటు ఈ రెండు, ఎందుకంటే టీ కదా. సో ట్యాన్, కాటు రెండు పాజిటివ్ వస్తుంది. ఇక్కడ
సీక్ ఆప్స్ మీన్స్ కాస్ టీటా, అలాగే కాస్ రెసిప్రోకల్ సీకెంట్. సో ఈ రెండు ఇక్కడ పాజిటివ్ వస్తాయి. అర్థమైంది? ఇక్కడ ఆల్ ఆర్ పాజిటివ్. ఇక్కడ సైన్ టీటా కొసెక్ టీటా పాజిటివ్, ఇక్కడ ట్యాన్ టీటా కాట్ టీటా పాజిటివ్, ఇక్కడ ఈ రెండు పాజిటివ్. ఈ రెండు ఇవి ఎలా గుర్తుపెట్టుకున్నాము? ఆల్ అంటే అన్ని. సిల్వర్ అంటే ఫస్ట్ లెటర్ ఏంటి? ఎస్ కదా. సో అంటే ఎస్ అంటే సైన్ టీటా, దానికి రెసిప్రోకల్ కొసెకెంట్. మనకు తెలిసి ఫస్ట్ క్లాస్లో చెప్పినాం సైన్ రెసిప్రోకల్ కొసెకెంట్. టీ అంటే టీ ఉంది కదా, టీ ఇందులో టీ ఫస్ట్ లెటర్ టీయే కదా. సో ఇప్పుడు ట్యాన్ టీటా, దీనికి రెసిప్రోకల్ కాట్ టీటా. ఈ రెండు ఇక్కడ పాజిటివ్. సో ఇక్కడ అలాగే సేమ్. ఇది ఎందుకు చెప్తున్నాం? అసలు ఏంటి సార్ పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అనేసి మీకు ఒక కన్ఫ్యూజ్ రావచ్చు. సో ఇప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఏం లేదమ్మా, సో ఒకసారి ఎలా చూడండి. మీకు ఇది చెప్పే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండమ్మా. ఇప్పుడు ఏదైనా ఒక వాల్యూ ఇచ్చామనుకో, సైన్ 90 మైనస్ టీటా అనేది కాస్ టీటాగా ఎలా మారింది, ఇంతకుముందు ఫామ్ చెప్పినాం కదా. సో అది ఎలా మారింది అనేది ఇప్పుడు చెప్పుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే సైన్ 90 మైనస్ టీటా ఉంది, దీన్ని కాస్ టీటాగా ఎలా రాశాను అని. ఓకే, ఇది ఒక ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేస్తాం మనం. ఇది ఎలా వచ్చిందని చెప్పడానికి ఇది ఎక్స్ప్లెనేషన్. ఇది మీకు అవసరమే. ఈ ఫార్ములాస్ గుర్తుంటే ఓకే. సైన్ 90 మైనస్ టీటా కాస్త కాస్ టీటాగా మారుద్ది, కాస్ 90 మైనస్ టీటా సైన్గా మారుద్ది. అందరూ గుర్తుపెట్టుకుంటారు డైరెక్ట్ ఈజీయే. బట్ ఇది ఎలా వచ్చిందని తెలియాలి. ఎందుకు తెలియాలి అంటే మీకు 10th సైన్ 90 మైనస్ ఒకటి అడుగుతాడు. సో నో ప్రాబ్లం, ఆరే ఉంటే కంటెస్ట్ పెట్టేస్తాం. బట్ ఫర్దర్కి వెళ్ళేసరికి సైన్ 90 మైనస్ టీటా ఎలా మారింది, కాస్ 90 మైనస్ కాస్ 90 ప్లస్ వస్తుంది, 180 మైనస్ 180 ప్లస్ అన్నీ వస్తుంది. సో ఇది ఎలాగంటే ఒక మెయిన్ కీ పాయింట్ ఒక గుర్తుపెట్టుకుంటామా. సో మెయిన్ కీ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే 180 డిగ్రీస్ కానీ 360 డిగ్రీస్ కానీ ఉన్నాయనుకోండి, దాని వాల్యూస్ అనేవి నో చేంజ్ అవని జరగదు. ఓకేనా? ఇక్కడ 180 డిగ్రీస్ కానీ 360 కానీ ఉంటే సైన్ కానీ కాస్గా మారడం కానీ, కాస్ అనేది సైన్గా మారడం అనేది ఏమి ఉండదు. సైన్ ఉంటే సైనే వస్తుంది ఆన్సర్, కాస్ ఉంటే కాసే వస్తుంది ఆన్సర్. అదే 90 కానీ 270 కానీ ఉన్నాయనుకోండి అమ్మ, ఇప్పుడు ఏమవుతుందంటే అది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అనేది ఎలా చేంజ్ అవుతుందంటే సైన్ అనేది కాస్త కాస్గా మారుతుంది. ఓకేనా? దాని అర్థం ఏంటంటే సైన్ అనేది కాస్గా మారచ్చు, కాస్ ఇస్తే సైన్గా మారుతుంది, ఇంటర్చేంజ్ అవుతుంటుంది. సైన్ వాల్యూ అంటే దీని అర్థం ఏంటంటే సైన్ 90 మైనస్ టీటా, సైన్ 90 మైనస్ టీటా అంటే ఇక్కడ 90 యూజ్ చేసాం. 90 మైనస్ టీటా కానీ 90 ప్లస్ టీటా కానీ వస్తే మనకి అది కాస్గా మారిపోతుంది సైన్ కాస్త. ఇక్కడ చూడండి 90లో కానీ 270, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 90 మైనస్ టీటా బదులు 270 మైనస్ టీటా ఉందనుకోండి, అప్పుడు మారుద్ది అలాగే. లేదా 270 ప్లస్ టీటా ఉందనుకోండి, అప్పుడు మారుద్ది. లేదా 90 ప్లస్ టీటా ఉందనుకోండి, అప్పుడు కూడా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ 90 ప్లస్ కానీ 90 మైనస్ కానీ, లేదా 270 ప్లస్ కానీ 270 మైనస్ కానీ ఇక్కడ ఉన్నాయనుకోండి, అవి మారుతాయి. ఎప్పుడు సైన్ కాస్త కాస్గా మారుద్ది, కాస్ ఇచ్చారనుకో సైన్గా మారుద్ది. ట్యాన్ అనేది కాట్గా మారుద్ది, కాట్ అనేది ట్యాన్గా మారుద్ది. అలాగే సీకెంట్ అనేది కొసికెంట్గా మారుద్ది, కొసికెంట్ అనేది సీకెంట్గా మారుద్ది. క్లియర్ గుర్తుపెట్టుకోండి, ఇవేమి రెసిప్రోకల్స్ కాదు. సైన్కి రెసిప్రోకల్ యాక్చువల్గా అయితే కొసికెంట్, కాస్ రెసిప్రోకల్ సీకెంట్. ఇక్కడ రెసిప్రోకల్స్ ఏం కాదు. 90 ప్లస్ టీటా కానీ 90 మైనస్ టీటా కానీ, అలాగే 270 ప్లస్ టీటా కానీ 270 మైనస్ టీటా కానీ ఉన్నప్పుడు సైన్ అనేది కాస్గా మారుద్ది, కాస్ అనేది సైన్గా మారుద్ది. అలాగే ట్యాన్ అనేది కాట్గా మారుద్ది, కాట్ అనేది ట్యాన్గా మారుద్ది. అలాగే సీకెంట్ అనేది కొసికెంట్గా మారచ్చు, కొసికెంట్ అనేది సీకెంట్గా మారచ్చు. ఓకే, ఇప్పుడు 90 ప్లస్ టీటా కానీ 90 మైనస్ టీటా కానీ, 90 లేదా 270 ప్లస్ టీటా కానీ 270 మైనస్ టీటా కానీ ఉండేటప్పుడు, అలా కాకుండా ఓన్లీ 180 ప్లస్ టీటా లేదా 180 మైనస్ టీటా, 360 ప్లస్ టీటా 360 మైనస్ టీటా ఉందనుకోండి, చేంజ్ అవ్వదు. సైన్ అనేది సైనే వస్తుంది, కాస్ అనేది కాసే వస్తుంది. ఓకేనా? బట్ ఏంటంటే ఇంకోటి మీకు డౌట్ రావచ్చు, సార్ మరి ఏంటప్పుడు పాజిటివ్ ఈ నెగిటివ్ ఆల్ ఆర్ పాజిటివ్, ఇక్కడ సైన్ కొసికెంట్ పాజిటివ్ ఎందుకు చెప్పినారు సార్? సో ఇప్పుడు దానికి వద్దాం. సో క్లియర్ చూడండి అమ్మా, సైన్ 90 మైనస్ టీటా అనేది ఎలా మారింది. ఇప్పుడు సైన్ 90 మైనస్ టీటా, సైన్ 90 మైనస్ టీటా అంటే ఏ క్వాడ్రంట్ చెందుతుంది చూడండి. 90 మైనస్ టీటా అంటే 90 కంటే తక్కువ అని అర్థం. 90 కంటే తక్కువ అంటే క్వాడ్రంట్ 1 అని వస్తుంది. ఎందుకు 0 to 90 యాంగిల్ మధ్యలో ఉండేది క్వాడ్రంట్ 1 అని చెప్పినాం. 90 మైనస్ టీటా అంటే 90 కంటే తక్కువ, 90 నుండి టీటాను తీస్తున్నాం అంటే 90 కంటే తక్కువ అంటే క్వాడ్రంట్ 1. సో క్వాడ్రంట్ 1లో ఆల్ ఆర్ పాజిటివా కాదు? ఇక్కడ ఏం చెప్తున్నాం, సైన్ అనేది పాజిటివ్, పాజిటివ్, సీకెంట్ కొసికెంట్ ట్యాన్ కాట్ అన్నీ. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, సైన్ ఇచ్చాడు. సైన్ ఇక్కడ పాజిటివ్ నెగిటివ్. సో పాజిటివ్, ఎందుకు ఇక్కడ ఆల్ ఆర్ పాజిటివ్. సో ఇక్కడ పాజిటివ్ వస్తుంది. సో పాజిటివ్ కాబట్టి ఉన్నాయి ఒకటే, లేకపోయినా ఒకటే. మనం ముందనే మెన్షన్ చేయం. మైనస్ అయితే కంపల్సరీగా మెన్షన్ చేయాలి.
సో పాజిటివ్. సైన్ 90 మైనస్ టెన్ అనేది ఎలా మారుతుంది మీకు చెప్పాను. 90 270 ఉండేటప్పుడు దాన్ని ఇంటర్చేంజ్ అవుతుంది. ఎలాగా సైన్ అనేది కాస్గా మారిపోతుంది. సో అది ఎలాగ మారిపోయింది, కాస్ టీటాగా మారిపోతుంది. 90 పోతుంది. సైన్ 90 మైనస్ టెన్ అంటే దాని అర్థం కాస్ టీటా అని అర్థం. ఎలా మారిందంటే 90 పోతుంది. అదే ఒక ఫార్ములా. అది ఎలా గుర్తుపెట్టుకోలే అంటుంటే ఇది ఆల్ సిల్వర్ టీ కప్స్ అని మెథడ్ గుర్తుపెట్టుకుంటే ఈజీ గుర్తుండిపోతుంది అండి. మనకి ఇక్కడ ఈజీగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చేది కాస్ 90 మైనస్ టీటా. కాస్ 90 మైనస్ టీటా అంటే అది కూడా క్వాడ్రంట్ 1. 90 మైనస్ టీటా ఉన్నదంటే ఖచ్చితంగా క్వాడ్రంట్ 1. క్వాడ్రంట్ 1లో అన్ని పాజిటివ్ కాబట్టి ఓన్లీ ఇంటర్చేంజ్ అవుతుంది. కాస్ కాస్త సైన్ టీటాగా మారుతుంది. అలాగే tan 90 మైనస్ టీటా కాస్త కాట్ టీటాగా మారుతుంది. కాట్ 90 మైనస్ టీటా ఏమైపోతుంది చెప్పాం కదా, 19లో ఉంటే కాట్ ట్యాన్గా ట్యాన్ కాట్గా మారిపోతుంది. ఇక్కడ కాట్ ఇచ్చింది కాబట్టి ట్యాన్ టీటా వస్తుంది. అలాగే సీకెంట్ 90 మైనస్ టీటా ఉందనుకోండి, అది కోసికెంట్ టీటాగా మారిపోతుంది. అలాగే కోసికెంట్ 90 మైనస్ టీటా ఉందనుకోండి, అది సీకెంట్ టీటాగా మారిపోతుంది. సో ఇవి ఇంటర్చేంజ్. ఇక్కడ మీకు 10th క్లాస్లో యూజ్ అయ్యి ఈ ఒక్క 6 ఓన్లీ 90 మైనస్ టీటాలో యూజ్ అవుతుంది. 10th క్లాస్లో ఎంత నుంచి అయితే యూజ్ అవ్వదు, బట్ నేర్చుకోవాలి. ఎందుకు తెలుసా, కొన్నిసార్లు టఫ్గా ఇచ్చడం పేపర్ అడిగేస్తారు 180 మైనస్ టీటా ఎంత, 180 ప్లస్, అప్పుడు మారుతుంది. ఇక్కడ ఎందుకంటే ఏం మారదు, అన్ని పాజిటివ్లో వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ క్వాడ్రంట్ 90 మైనస్ టీటా అంటే అది ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి, ఫస్ట్ క్వాడ్రంట్లో ఏంటి అన్ని పాజిటివ్లో కాబట్టి డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ 6 గుర్తుపెట్టుకోవాలి మీరు. సైన్ కాస్త కాస్ అవుతుంది, కాస్ కాస్త సైన్, ట్యాన్ కాట్ కాట్ ట్యాన్, సీకెంట్ కాస్ కొసికెంట్, కొసికెంట్ సీకెంట్గా మారుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ఏం నేర్చుకోవాలంటే, సో ఈ ఆల్ సిల్వర్ టీ కప్స్ ఈ మెథడ్ యూజ్ చేసి ఏంటంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సైన్ 90 ప్లస్ టీటా ఉందనుకోండి, ఓకేనా. ఇంతకుముందు ఏం చెప్పినా సైన్ 90 మైనస్ టీటా, ఇప్పుడు సైన్ 90 ప్లస్ టీటా. 90 ప్లస్ అంటే 90 కంటే ఎక్కువ అన్నది, అంటే క్వాడ్రంట్ 2. ఈ క్వాడ్రంట్ 2లో సైన్ అనేది ఇక్కడ ఏమి ఇచ్చాము మనం, వచ్చిన ఆన్సర్ చూడకండి, రిజల్ట్ అనేది ఎలాగా మారుతుంది. ఎలాగా సైన్ 90 ప్లస్ కాబట్టి 90 ఉండినప్పుడు ప్లస్ కానీ నెగిటివ్, ఇక్కడ 90 ఉండి ఇక్కడ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, ఏది ఉన్నా సరే అది కాస్గా మారిపోతుంది సైన్ అనేది. బట్ ముందు పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందని ఇంపార్టెంట్. పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుంది చూడండి. 90 ప్లస్ టీటా అంటే క్వాడ్రంట్ 2. సో క్వాడ్రంట్ 2లో సైన్ అంటే పాజిటివా కాదా, సైన్ పాజిటివ్, సో ఆన్సర్ పాజిటివ్ అని వస్తుంది. అలాగే కాస్ 90 ప్లస్ టీటా తీసుకోండి. సో కాస్ 90 ప్లస్ టీటా అంటే మీరు క్లియర్ చూడండి అమ్మా, కాస్ 90 ప్లస్ టీటా కాస్త సైన్ టీటాగా మారిపోతుంది. ఎందుకు 90 ప్లస్ ఉందంటే కాస్ సైన్గా మారిపోతుంది. బట్ ఇక్కడ పాజిటివ్ వస్తుందో నెగిటివ్ వస్తుందో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 90 ప్లస్ టీటా అంటే క్వాడ్రంట్ 2. సో క్వాడ్రంట్ 2లో ఏవే పాజిటివ్, ఓన్లీ సైన్ కానీ కొసికెంట్ కానీ పాజిటివ్. బట్ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, కాస్. వచ్చిన ఆన్సర్ చూడకండి, మళ్ళీ రాంగ్ అయిపోతుంది. ఇచ్చిన ఆన్సర్ ఏంటి, ఇక్కడ క్వశ్చన్ ఏంటి, కాస్ అనేది క్వాడ్రంట్ 2లో పాజిటివా నెగిటివా. సో ఇక్కడ సైన్ కొసికెంట్ తప్పితే మిగతావన్నీ నెగిటివే. ఎందుకు ఈ రెండే పాజిటివ్ ఇక్కడ చెప్పుకున్నాం. సో అందువల్ల ఇక్కడ నెగిటివ్ వస్తుంది. సేమ్ అలాగే సైన్ 270 ప్లస్ టీటా ఉందనుకోండి, సైన్ 270 ప్లస్ టీటా. 270 ప్లస్ టీటా అంటే ఇక్కడ వస్తుంది. ఎందుకంటే 270 కంటే ఎక్కువ, అంటే క్వాడ్రంట్ 4. ఈ క్వాడ్రంట్ 4లో మీకు ఆల్రెడీ చెప్పాను 270 ప్లస్ టీటా అంటే ఏమవుతుంది, సైన్ కాస్త కాస్గా మారిపోతుంది. 90లో కానీ 270, ఇక్కడ 90 ఉన్న 270 మారిపోతుంది అని చెప్పాను. సో అందువల్ల సైన్ కాస్త కాస్ అయిపోతుంది, కాస్ టీటా అయిపోతుంది. బట్ పాజిటివ్ వస్తుందో నెగిటివ్ వస్తుందో చూడాలి. 270 ప్లస్ టీటా అంటే క్వాడ్రంట్ 4. క్వాడ్రంట్ 4లో ఏమేమమ్మా పాజిటివ్, కప్స్ అన్నాం కదా, ఓన్లీ కాసు దాని రెసిప్రోకల్ సీకెంట్ పాజిటివ్. బట్ ఇక్కడ ఇచ్చింది సైన్, సో అది నెగిటివ్ వస్తుంది. సో ఇది ఎలా అనమాట. అలాగే సైన్ 180 ప్లస్ టీటా ఉందనుకోండి, మీకు ఆల్రెడీ చెప్పా 180 ఉండేటప్పుడు చేంజ్ అవుతాయా, 180 ఉన్న 360 ఉన్న నో చేంజ్. సో అందువల్ల సైన్ టీటా వస్తుంది. బట్ ఇక్కడ నెగిటివ్ వస్తుంది పాజిటివ్ వస్తుంది మళ్ళీ చూడాలి. 180 ప్లస్ టీటా అంటే ఏ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్. ఎందుకంటే ఇది 0 to 90, 90 to 180. ఇక్కడ 180 ప్లస్ కాబట్టి ఇక్కడ 180 to 270 క్వాడ్రంట్ 3 కదా. సో క్వాడ్రంట్ 3లో ఏవే పాజిటివ్, ట్యాన్ కాటే పాజిటివ్. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, సైన్. సో ఇక్కడ సైన్ అనేది నెగిటివ్ కదా, ఈ రెండు ఇక్కడ పాజిటివ్. సో అందువల్ల ఇక్కడ నెగిటివ్ వస్తుంది, మైనస్ సైన్ టీటా. సైన్ 180 ప్లస్ టీటా వాల్యూ అంతా మైనస్ సైన్ టీటా. సో ఇలా అనమాట. ఏదైనా కనిపెట్టాలంటే ఉపయోగిస్తాం ఆల్ సిల్వర్ టీ కప్స్. క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 4. ఇందులో ఆల్ పాజిటివ్. ఇందులో సిల్వర్ మీన్స్ ఎస్ ఫస్ట్ లెటర్ కాబట్టి సైన్ టీటా, దాని రెసిప్రోకల్ కొసికెంట్ పాజిటివ్ అవుతుంది. ఇక్కడ ట్యాన్ కాటు పాజిటివ్, ఇక్కడ కాస్ సీకెంట్ పాజిటివ్. సో ఇలా కనిపెడతాం. సో మనకి ఇందులో అవసరమైనవి ఓన్లీ సైన్ 90 మైనస్ టీటా, కాస్ 90 మైనస్ టీటా, సైన్ 90 ప్లస్ టీటా. సో ఇవి ఓన్లీ 90 మైనస్ టీటాలో యూజ్ అవుతుంది. సో మిగతా కూడా
గుర్తుపెట్టుకోండి ఎలాగనేది మీకు క్లియర్గా చెప్పాం. సో ఈ రోజుతో ట్రిగనోమెట్రీ మొత్తం ఎక్స్ప్లెనేషన్ అంతా అయితే చెప్పేయడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్ నుండి ఏం చేద్దామంటే ట్రిగనోమెట్రీ ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. రేపు ట్రిగనోమెట్రీలో ఫస్ట్ ఎక్సర్సైజ్ అనేది రేపు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా?